ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 7/2/2026 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణము, శశిర ఋతువు, మాఘమాసము, బహుళపక్షము, షష్ఠి రాత్రి 2:55 వరకు తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. చిత్తా నక్షత్రం రాత్రి 2:29 వరకు తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 7:32 నుంచి 9:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:50 నుంచి 8:21 వరకు, వర్జము ఉదయం 9:07 నుంచి 10:51 వరకు, రాహుకాలం ఉదయం 9:03 నుంచి 10:40 వరకు, సూర్యోదయం 6:50కి, సూర్యాస్తమయం 6:11. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా అనుకూలవంతమైనటువంటి సుఖ శుభయోగం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, ఈవెంట్ చేసే వరకు కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభము, విదేశీయానము, ప్రయాణ సానుకూలత, రుణ విమోచనం, రోగనాశనం, సంతానయోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వాదాల సమస్యపోవడం, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభకరంగా ఉంటుంది. సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు లాభాలు, రాజకీయ రంగంలో కూడా మంచి శుభయోగాలు పొందుకోవచ్చును. వృత్తి ఉద్యోగాదుల్లో విదేశాలు కూడా సానుకూలత, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అనుకూలంగా ఉండే శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి మంచి ఆలోచన, సత్కార్య సిద్ధి, వ్యవహార లాభం, ధైర్యము, ఆనందయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, అనుకున్నటువంటి పని సాధించే అవకాశము, ఉన్నతమైన వ్యక్తిత్వము, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, బంధుమిత్రులతో సమాగమము, అలాగే ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లక లాభం, రైతన్నలకి పూలు పలు కూరగాయలు పండించే వరకు కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానీ, విద్యాభివృద్ధి కానీ, ఉద్యోగ ప్రాప్తి కానీ చాలా మంచి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకు సంపూర్ణ సహకారం, అయిన వారి నుంచి ఆదరణ పొందుకునే శుభతరుణం. మీద మీకు అనుకూలంగా ఉంటుంది. శుభయోగంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనవసరమైనటువంటి వ్యవహారాలు తలదూర్చడం, లేనిపోని అపవాదులు కొని తెచ్చుకోవడం, అత్యుత్సాహము, ఇతరులకి అనవసరంగా అపాత్ర దానం చేయడము, కన్సల్టెన్సీ ఆధారపడము మంచిది కాదు. వైవాహిక జీవన సంబంధాల్లో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మ్యారేజ్ బ్యూరో నుంచి పూర్తి సమాచారం మీరు కరెక్ట్గా అనుకోకండి, కాస్త తప్పుడు సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిదనే విషయాన్ని గమనించండి. లాటరీల వల్ల నష్టం ఎక్కువ ఉంది, అందులో వెళ్ళకండి. కష్టము, అలాగే ఇబ్బంది పడే అవకాశాలు, ఈవెంట్ చేసేవారు నష్టం, ప్రభుత్వ అధికారులు కాస్త లంచగొండలుగా పట్టుకునే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా నుండి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం మారవచ్చు, లేదా ఏదైనా ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అప్రమత్తంగా ఉండి, వంటింట్లో కూడా ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండండి, మగవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఏదేమైనా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలంగా చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతలు, అనవసరమైనటువంటి మరకలతో చేసే స్నేహం మీకు ప్రమాదం, మాన అవమానాన్ని పొందుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ధర్మ వ్యతిరేకులతో మీ స్నేహం మీకు పనికిరాదన్న విషయాన్ని గమనించుకోండి. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, మత్స్యకారులు
సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు చేపలు చెల్లె వారికి నష్టాలు. రైతన్నలు కూడా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. అలాగే అనేకమైనటువంటి విష రసాయనాలు పంటల మీద, కూరగాయల మీద, పళ్ళ మీద చల్లకండి. అది మనకి ప్రమాదాన్ని, ఆరోగ్యం ఇచ్చేటువంటి ప్రాణదాత అయిన రైతు ప్రాణాలు హరించే యమకింకరులాగా మారారు. అది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఇంతకు మించి మిమ్మల్ని దేవుళ్లాగా పోల్చిన నేను మిమ్మల్ని దయాలుగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దయచేసి ఆ విషయం గమనించండి. సేంద్రియ ఎరువులు వాడిన రైతు మాత్రమే భగవంతుడు. సేంద్రియ ఎరువులు వాడిన రైతు మాత్రమే భగవంతుడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను, ఆ విషయం గమనించుకోండి. నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. లాటరీల వల్ల మోసపోతారు. సినిమా రంగంలో ఇబ్బంది, రాజకీయ రంగంలో కష్టము. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం తప్పుగా ఉంది. అనవసరమైనటువంటి వాద వివాదాలకు వెళ్ళకండి. డబ్బును జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు సమయ పాలన వల్ల మంచి ర్యాంకులు పొందుకుంటారు, లేదా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. విదేశాలు వెళ్ళే ప్రయత్నం కూడా మంచిది కాదు. జన్మ జాతకం ఒకసారి చూయించుకోవడం మంచిది. తగిన పరిహారాలు చేసుకోండి. అలాగే ఈ రాశి వారికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, లాటరీల వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకి శుభ తరుణం. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లు కలిసి రావడం, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వినే అవకాశాలు. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో అనుకూలత, అనుబంధాలు, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశాలు. వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభదాయకమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా లాభాలు బలంగా ఉన్నాయి. అనుకున్న పని సాధిస్తారు. ఇవాళ తప్పకుండా మీరు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కాస్త మాట తీరులోనే కొద్దిగా భిన్నమైనటువంటి తత్వము, లేనిపోయిన అనవసరపు వ్యర్థపు మాటలు మీకు నష్టాన్ని కలిగిస్తే జాగ్రత్త. వాక్స్థానంలో కొంత దోషం ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో తొందరపాటు నిర్ణయాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం ఉంది. సినిమా రంగంలో కూడా తీవ్రమైనటువంటి నష్టాలు పొందుకునే అవకాశం. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. కోర్టు వరకు మీ సమస్య వెళ్ళే అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈవెంట్ చేసేవారికి నష్టం. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. రైతన్నలు మోసపోయే అవకాశం. పూలు, పలుకురాలు పండించే వారికి నష్టాలు. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ ఇబ్బంది, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మత్స్యకారులకి సముద్రంలో వెళ్ళకూడదన్న సూచన గుర్తుపెట్టుకోండి. రొయ్యలు, చేపల వ్యాపారంలో నష్టాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా ఇబ్బందికరంగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టతరుణంగా చెప్పబడుతోంది. తస్మాత్ జాగ్రత్త. ప్రయాణాలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త. లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో కూడా ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. రుణ సంబంధ పీడలు ఎక్కువగా ఉంటాయి. నమ్మిన వారి మోసం చేస్తారు, అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 10:34 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనలాభము, ఐశ్వర్యము, ఆరోగ్యము, విద్యాలాభము, కుటుంబ సౌఖ్యము, మాతృ సౌఖ్యము, సోదరులతో అనుకూలత, అనుబంధాలు, వివాహాదరిచే తాంబూలాదుల అనుకూలతలు, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా ఉంది. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థి విద్యాలాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసే వారికి మంచి అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు.
లాటరీల వల్ల ధన ప్రాప్తి, రుణపీడా పరిహారం, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి లాభదాయక స్థితి. తప్పకుండా ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. అందులో సందేహం లేదు. మీరు క్షేత్ర దర్శనం కానీ, తీర్థయాత్ర కానీ, విహారయాత్ర చేసే అవకాశం బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే శుభతరుణం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అనారోగ్యము, ఆర్థిక నష్టము, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపము, అసహనం. మరి స్వామి మీరేంటి స్వామి, మరి వారఫలాలతో బాగుందని చెప్పారు కదా, మరి మీరు ఇట్లా చెప్తున్నారు అని అడిగితే, వారఫలాల్లో అనేది ఓవరాల్గా చూసిన ఫలితాలు, గోచార ఫలితాల్లో, రోజువారీ ఫలితాల్లో చంద్రుడి యొక్క 12వ స్థానంలో ఉన్న, అష్టమంలో ఉన్న, 2 4 ఉన్న ఇవి కొంత మనకి ఇబ్బందులు కలిగించే అవకాశం. కాబట్టి మీకు ఆర్థిక నష్టం, ఆరోగ్య భంగం, దుష్టుల సావాసం, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో మీరు పరిచయాలు, ప్రేమలు, కలాపాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. మరకలతో మీకు ఇబ్బంది తప్పకపోవచ్చు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. తస్మా జాగ్రత్త. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు, ఈవెంట్స్ చేసే వారికి నష్టంగా కనబడుతోంది. కుటుంబ సభ్యులతో వివాదాలు, నష్టము, కోర్టు వరకు లేదా పోలీస్ స్టేషన్ గడప దొక్కాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్త. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టకాలం. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడద్దు. మ్యారేజ్ బ్యూరో తప్పుడు సమాచారం ఉంది. అలాగే లాటరీల వల్ల తీవ్ర నష్టం ఉంది. జాగ్రత్త. మీ వస్తువులు దొంగిలించే అవకాశం ఉంది. ఇంట్లో అగ్ని ప్రమాదం కూడా జరగవచ్చు. వ్యాపార స్థలంలో కూడా ప్రమాదం ఉంది. కార్మిక సోదరులారా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు. సైబర్ అరెస్ట్ అని అత్యాశకు వెళ్ళి మీరు పెట్టుబడులు పెట్టి ఆన్లైన్లో నష్టపోతారు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బెట్టింగ్లు అవన్నీ కూడా మనకి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. అవి నష్టాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్ల కూడా నష్టకరంగా ఉంది. తస్మా జాగ్రత్త. భగవద్గీత పారాయణం, జన్మజాతకం చూయించుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. భగవద్గీతలో కూడా మీరు 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం కూడా మీకు అనుకూలతని, వీలైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దీపారాధన చేసుకోవడం కూడా మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఉదయం 6:30 నుంచి 7:40 వరకు. మరి ఈ సమయంలో దుర్ముహూర్తం కూడా ఉంది కదా స్వామి అంటే, లగ్నం అనుకూలంగా ఉంది. దాన్ని నేనేం చేయను. 10:39 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా ఉంది. వీరికి 2, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి లాభము, ఆరోగ్యము, ఆనందము, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, ప్రయాణ సౌఖ్యము, కొత్త వస్తువులు కొనుగోలు చేయడము, శత్రునాశనాన్ని పొందుకోవడం, మిత్రుల వల్ల లాభము, ఆస్తి పంపకాలలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ముఖ్యంగా వ్యాపార సంబంధ విషయాల్లో భాగస్వామ్య వ్యాపారంతో లాభాలు బలంగా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం కనబడుతోంది. శుభప్రదం, మంగళప్రదం, ఆనంద యోగాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పశువుల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి కూడా లాభదాయకమైన శుభయోగం. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా కనబడుతుంది. చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకుంటారు. వీరికి 8 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం లేదా ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. చాలా మంచి వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి బాగా కనబడుతోంది. కళాకారుల, క్రీడాకారులకి శుభ సూచనలు. విదేశాల్లో, స్వదేశంలో కూడా అనుకూలవంతమైన ఆర్థిక అనుకూలతలు ఉన్నాయి.
కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినే అవకాశాలు, సోషల్ మీడియా, సాటి డెంటిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అనుకూలతగా ఉంటుంది. రోగనాశనం, రుణ విమోచనం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు, కోర్టు బయట సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాలు. ఈరోజు కాస్త అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. కుటుంబంతో కలిసి ఏదైనా కార్యం ప్రారంభం చేయండి, అద్భుతంగా, అనుకూలంగా, విజయవంతంగా పూర్తవుతుంది. ఈ రాశి వారి అంతా శుభయోగం చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగం, స్థాన మార్పు, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారులు లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ చేసే వారికి కొత్త ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినేటువంటి అవకాశాలు, అలాగే విదేశాల్లో కూడా ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. ధన, ఆనందాది, అదృష్ట, శుభయోగాల పరంపర. ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. అనుకున్నది సాధిస్తారు. కుటుంబపరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా అనుకూలతలు, ప్రతి చోట గౌరవాన్ని, మంచి వ్యక్తిత్వంతో అందరి ఆదరణ పొందుకునే శుభయోగం, వస్తులాభం, వాహన యోగం. ఈరోజు కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు. అనారోగ్య సూచన, విద్యా నష్టం, వృత్తిలో ఇబ్బందులు, వ్యాపార పరంగా నష్టం, అయిన వారి నుంచే ఇబ్బందికరంగా ఉండబోతోంది. ఘర్షణ వాతావరణం, ఆస్తి పంపకాలు, తొందరపాటు నిర్ణయాలు, చికాకు, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, బంధుమిత్రులతో నష్టం. ఈవెంట్ చేసే వారికి స్వదేశంలో కొంత పర్వాలేదు, కానీ విదేశాల్లో ఈవెంట్స్ అనగానే నష్టపోయే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వం చేయకండి, ప్రమాదాన్ని తెచ్చుకోకండి. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు. రాజకీయ రంగంలో అసమానతలు, పదవీచ్యుతుల అవకాశం, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. అలాగే విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అవసరం. విద్యార్థులకు ఇతరుల మీద ఆధారపడి చేసి ఏ పనైనా మీకు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు కూడా భయం, అభద్రతాభావము, లంచగొండులుగా పట్టుబడడం లాంటిది కనబడుతోంది. పై అధికారుల ఒత్తిడి మీకు ఇబ్బంది కలిగించవచ్చును. లాటరీల వల్ల మీకు నష్టం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా కష్టకాలం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా ఇబ్బందికర వాతావరణం ఉంది. చాలా అప్రమత్తంగా ఉండండి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఉదయం 7:50 నుంచి 8:57 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. తిరిగి సాయంకాలం 4 నుంచి 5:19 మధ్య కాలంలో కూడా శుభ సమయంగా చెప్పబడుతోంది. 4 మరియు 8 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రుణ విమోచనం, రోగనాశనం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ వృద్ధి, ఆస్తి పంపకాల లాభాలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం, ఆర్థికపరమైనటువంటి శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, ధనయోగము, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద, గొప్ప వ్యక్తులతో పరిచయము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సత్సంతాన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభాలు, పూలు పలుకురాల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అనుకూలత, సోషల్ మీడియా, సాటి డెంటిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రావడం, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, అలాగే సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన స్థితి, ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అదృష్టయోగం. ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.